ఇక విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలో దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీల్లో వెలుగులోకి. ఒక్క కాలేజ్ లో ఒక్క లేడు. ఏమన్నా అంటే ఆ కాలేజ్ లో ఇద్దరు ఫ్యాకల్టీలు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రెండ్స్ కి కాల్ చేసి, అరే మామ నీ ఎంసీఏ సర్టిఫికేట్ పంపి, నీ ఎంబీఏ సర్టిఫికేట్ పంపి, ఇక్కడ నువ్వు ఫ్యాకల్టీ అని చెప్పేసి అప్పటిదప్పుడు నింపుకొని చేసుకొని, లేదంటే ఒకరోజు ఆ ఇన్స్పెక్షన్ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు అందరు ఫ్యాకల్టీలు ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు. వేరే వేరే కాలేజ్ నుంచి తీసుకొచ్చుకోడు. ఎక్కడ ఎవడు ఉండడు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలలు మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇచ్చికాల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలు స్వయంగా పరిశీలించారు. కళాశాలలో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం ఆ చైర్మన్ కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించి అనుబంధ గుర్తింపు ఇస్తున్నాయని ఆయన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సంస్థలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని, మళ్లీ తనిఖీలు నిర్వహించాలని, అధ్యాపక నియామకాలు, మౌలిక వసతుల నియమావళిని కఠినంగా అమలు చేయాలని, నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నివేదికలో సిఫార్సు చేసింది. వాస్తవంగా ఒక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కాలేజ్ లో కాదు, ఇంజనీరింగ్ కాలేజ్లు కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. పోరగాళ్లకు ప్రాక్టికల్ లేకుండా పోతా ఉంది. చదువు ఒక్కటే కాదు, బట్టి చదివి రాస్తే ర్యాంకులు రావచ్చు కానీ జీవితంలో సెటిల్ కావట్లేదు వాడు. అమెరికా తరహాలో, ఫారిన్ కంట్రీల తరహాలో 3 రోజులు క్లాసులు పెట్టి 3 రోజులు ప్రాక్టికల్ వాడు దింపితే వాడు చాకులాగా తయారవుతారు. లేదంటే మధ్యాహ్నం సెషన్ వరకు క్లాసులు పెట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వాడికి ప్రాక్టికల్ నింపితే, ప్రాక్టికల్ చేపిస్తే వాడు 2 years లో జబర్దస్త్ తయారవుతారు. ఇటువంటి ఏముండవు. యూనివర్సిటీలను సర్వనాశనం చేయాలి. ప్రభుత్వ యూనివర్సిటీలను, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, శ్రీనిధి ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలను తీసుకొని రావాలి. వాళ్ళ దగ్గర కమ్మగా బాక్సులు పైసలు తీసుకోవాలి. ఇదే కథ. రాష్ట్రంలో పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు, రిజిస్టర్ నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలాలు లేక దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరి కొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదు. బోధనా సిబ్బంది హాజరు, రిజిస్టర్లు మచ్చుకని కనిపించలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారుల తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలు. ఇంకేం చేస్తారంటే, కాలేజ్ ఒకటి పేరు మీద ఉంటది, వీరో కాలేజ్ పెట్టుకుంటాడు, కానీ ఆ పిల్లలకి ఈయన కాలేజ్ మీద సర్టిఫికేట్లు రావు. ఇక్కడ చదువు చెప్తారు, ఇంకో కాలేజ్ మీద సర్టిఫికేట్లు వస్తాయి. ఇదో దొంగ లెక్కలు ఇవన్నీ.